హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గెట్ రెడీ విత్ మీ ఫర్ మై ఫేర్వెల్ పార్టీ. నేనైతే మేకప్ సింపుల్ వేసుకుంటా. అది ఎట్లా వేసుకుంటానో చూసేయండి. ఫస్ట్ అయితే మమైత్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నా. ఆ మాయిశ్చరైజర్ అయితే మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్నట్లయితే. నాది ఆయిల్ ఫేస్, ఎప్పుడూ స్వెట్ వస్తూనే ఉంటుంది, అందుకే లైట్గా అయితే మేకప్ చేసుకుంటా ఫంక్షన్స్కి. ఒక 5 మినిట్స్ అయితే వదిలిపెట్టాలి, అది ఆరడానికి 5 మినిట్స్ పడుతుంది. అయితే హెబ్ బ్యూటీ 926 ప్రైమర్ మ్యాట్ ఫౌండేషన్ అయితే అప్లై చేసుకోవడానికి దాంట్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే లైట్గా అప్లై చేసి అయితే ఫేస్కి అనేది అప్లై చేసుకున్నాను. ఈ ఫౌండేషన్ మాయిశ్చరైజర్ వల్ల ఫేస్ ఎంత గ్లో వస్తుంది అనేది మీరే చూస్తారు స్ప్రెడ్ చేసేటప్పుడు. చూడండి, అటు సగం ఫేస్కి ఇటు సగం ఫేస్కి ఎంత తేడా ఉందో. ఎప్పుడైనా ఫౌండేషన్ అనేది లైట్గా తీసుకోవాలి, హెవీగా అయిపోతే బూడిద పూసినట్టు ఉంటుంది ముఖానికి. ఫౌండేషన్ అయితే ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ ఉంటే బాగుండదు కదా, అందుకే నెక్ కూడా మాయిశ్చరైజర్, ఫౌండేషన్, కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి. మనకి 2 కాంపాక్ట్స్ వస్తాయి, ఎప్పుడైనా 2 కలర్స్. అందులో మనం చూస్ చేసుకొని ఏదో ఒకటి అయితే మంచిగా. మేకప్ పౌడర్ కూడా హెవీ చేసుకోవద్దు, ఎందుకంటే బాగా పేలినట్టు కనబడుతుంది. లైట్ వేసుకోవాలి ఎప్పుడైనా. ఫేస్కి అంతా, నెక్ అంతా మొత్తం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాం. దీని తర్వాతనైతే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాం. తర్వాత లిప్ బామ్ అయితే లిప్స్కి పెట్టేసుకొని మై గ్లామ్ అప్ లైట్ రెడ్ వెల్వెట్ మ్యాట్ లిప్స్టిక్ అయితే లైట్గా పెట్టేసుకున్నాం. లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాతనైతే నాకు ఎంత ట్రెడిషనల్గా రెడీ అయినా, ఎంత స్టైల్గా రెడీ అయినా అయితే కుంకుమ అయితే కంపల్సరీ అయితే నేను పెట్టుకుంటా. దీని తర్వాత అయితే ఇయర్ రింగ్స్, బుట్టాలు అయితే పెట్టుకున్నా. నా బుట్టలు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఈ కమ్మలు చూసినప్పుడల్లా కమ్మలు పెట్టింది ఇవ్వడవా, నా చెవులన్నా ఇవ్వడవా అనే పాట గుర్తుకొస్తుంది. స్టైల్ అండ్ సింపుల్ నెక్ సెట్ అయితే వేర్ చేసుకున్నాను. చూడండి, ఫేస్ ఫస్ట్ మేకప్కి ముందు, మేకప్కి తర్వాత ఎంత గ్లో అనేది కనిపిస్తుందో. కొంచెం వైట్ లాగా, కొంచెం లైట్ బేబీ పింక్ లాగా అయితే మనకైతే మేకప్ కనిపిస్తుంది. మనం ఇక అన్నీ పెట్టుకున్న తర్వాత ఐలైనర్ పెట్టుకోకపోతే మంచిగా ఉండదు కదా, అదేమైంది కదా. ఐలైనర్ అయితే లైట్గా పెట్టేసుకున్నాను. మేకప్ అయితే మొత్తం అయిపోయింది. కడా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను సింపుల్గా. ఖతం, నేనైతే రెడీ అయిపోయినా సింపుల్గా. నా మేకప్ ఎట్లుందో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లంగమూని అని శారీ అన్నప్పుడు వడ్డానం పెట్టుకోకపోతే మంచిగా ఉండదు కదా, వడ్డానం కూడా పెట్టేసింది మా అమ్మ. మొత్తానికి రెడీ అయితే అయిపోయినా. నా డ్రెస్సింగ్, నా మేకప్ అయితే అయిపోయింది. నా సింపుల్ మేకప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక 1 థింగ్ ఏంటంటే, నేను వేర్ చేసిన మగ్గం వర్క్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను మొత్తం. అది వేసుకున్నాక మస్తు హ్యాపీ అనిపించింది నాకు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.